రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ ఏకగ్రీవాలు కాకూడదు. ఎక్కడైనా ఏకగ్రీవాలు అయితే గనక అక్కడున్న ఇన్ఛార్జిదే బాధ్యత, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఎలా చూడాలంటారు ఈ స్టేట్మెంట్ని? అంటే జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు ముందుగానే ఎట్టకాలగంటాడు. ప్రజాభిప్రాయం మేరకు ఒకవేళ అయితే అవ్వచ్చేమో ఏకగ్రీవం. అది ప్రజలందరూ కలిసి కోరుకుంటారు తప్ప నువ్వు నేను చెప్తాను లేకపోతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. ఆలోచన ఉంటే అసలు మిమ్మల్ని ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ పాటికి మీకు లాగానే పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టి ఎట్టబడితే అట్ట కొట్టేవాళ్ళు. మాకు అసలు ఆలోచనే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగాలని మేము కోరుకునేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ప్రజాస్వామ్యంగానే పనిచేస్తాం. అట్లానే ఎవరిని ఆపం. నీకులాగా బీఫారల్లా కోబెట్టడం, జైల్లో వేయటం, పోటీ చేసిన వాడిని వాళ్ళని ఇబ్బంది పెడతాం, అట్లాంటి పనులు మా సంస్కృతి కాదు, మా పని కాదు. మీరంటే అదే పనిలో ఉన్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఏది నీకులాగానే చేస్తారేమో ఏమో, అందుకని ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి అని మీ ఇన్ఛార్జీలకి నువ్వు చెప్పుకుంటున్నావు. అసలు నువ్వు చెప్పాల్సిన పనిలే. మీకు ధైర్యం దమ్ము ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా గెలుద్దాము అనుకుంటే రండి, నామినేషన్ లేండి, మేమేమీ అడ్డుకోం. అది మా సంస్కృతి కూడా కాదు అడ్డుకోవడానికి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవాలనుకుంటాం కాబట్టి మేము మిమ్మల్ని ఏమీ అనము. ఎవరైతే నామినేషన్ వేసుకుంటూ వేసుకోండి, ప్రశాంతంగా వేసుకోండి, ఎలక్షన్లు ప్రశాంతంగా జరగనియాలని మా కోరిక. అంటే గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువ శాతం నా ఏకగ్రీవాలే కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన పరిస్థితి చూసాం. మరి ఇప్పుడు దానికి ఆపోజిట్ గా ఏకగ్రీవాలు కావడానికి వీలు లేదు అంటూ ఆయన పిలిపివ్వటం ఎలా చూడాలంటారు ఈ 2 నాలుకల ధోరణిని? అసలు చెప్తున్నారుగా మీరే 2 నాలుకల ధోరణి అని. అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు పాపం. అందుకనే కదా 11 సీట్లు ఇచ్చింది. ఫస్ట్లో రాజధానికి భూమి తీసుకుంటే చంద్రబాబు గారు 30,000 ఏంది భూమి ఇంకా తీసుకోండి చాలదు అది ఇది అని చెప్పి మాట్లాడాడు. ఎలక్షన్లో అప్పుడు 2019 ఎలక్షన్ అప్పుడు రాజధాని ఇదే అని చెప్పాడు అమరావతిని. ఎన్ని కల్లబల్లి మాటలు చెప్పాడు. నువ్వు సీఎం అయినాక ఏం చెప్పావు? అసలు ఇది శ్మశానం అన్నావు, లేకపోతే ఇంకోటి అన్నావు, ఏదో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించావు నీ అనుచరుల చేత, నీ చేత. నువ్వు ఇల్లేడే కట్టుకుంటున్నాను నేను రాజధాని ఇదే అని ఫస్ట్ చెప్పినోడివి మళ్ళీ 3 రాజధానులు అని పెట్టావు. ఒక్క రాజధాని కన్నా చేసావా? అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రాజధాని ఈ 24లో గెలిచినాక రాజధాని బాగా డెవలప్ చేయటం, పోలవరం కానీ లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు చేస్తుంటే నీకు నిద్ర పట్టక ఏం చెప్పక మావిగానే పెట్టావు మళ్ళీ ఒక రాజధాని. ఏంటి అసలు నీకు మైండ్ ఉంది మాట్లాడుతున్నావా, మైండ్ లేకుండా మాట్లాడతావు? అతను మాట్లాడతాడు, అతను అనుకోవడం కూడా తప్పులేదు. ఎందుకంటే జనం ఏదో ఒకసారి చూద్దాం, కుర్రోడు కదా, ఏదో బాబు గారి కంటే బ్రహ్మాండం చేస్తాను, మా నాన్న కంటే బ్రహ్మాండం చేస్తాను, మా నాన్న ఫోటో కంటే నా ఫోటో పెట్టుకోవాలి మీ ఇళ్లలో అని పిచ్చికోతలు కూసి జనాన్ని నమ్మించి ఒకసారి అయ్యావు. నీ చరిత్ర నీ వ్యవహారం అంతా తెలిసింది. ఇప్పుడు మన కూడా ఇట్నే అన్ని వేళ్ళు బాబు గారు కలిసి వస్తున్నాయి, మా తాతను చంపింది కానీ మా అయ్యని చంపింది కానీ అని చెప్పి పెట్టావు. పెడితే నీ పూర్వోత్తరాలు, మీ తాత పూర్వోత్తరాలు, అసలు మీ వంశం ఏంటి, మీ ఏంది కథ ఏంది, అసలు మీరు చేసిన పనులు ఏంది, మొత్తం రాక్షసంగా 100 మందిని వేసుకొని పోవటం, వాళ్ళ మీద దౌర్జన్యం చేసి సంపాదించిన సొమ్ము నెత్తురుకోడు. ఏదో మొన్న విన్నా ఒక వాట్సాప్లో, ఒక ఊళ్ళో పోయి 100 మంది పోయి ఒక 7 కుటుంబాలను ఇల్లు మొత్తం నాశనం చేసి మంచి పెద్ద గోడలు అయితే వీళ్ళ వల్ల కాక దానికి బెజ్జాలు పెట్టి దాంట్లో డైనమైట్లు పెట్టి పేల్చారంట. పేలిస్తే ఒక ఆవు దాంట్లో ఉండి ముక్కలైపోయిందంట ఆవు. ఆ ఇంట్లో జనరల్గా ఇదివరకు పాత రోజుల్లో ఆవుని బాగా గౌరవించింది, ఇప్పుడైనా గౌరవిస్తారు. ఆవు గోమాత అంటే అందరూ గౌరవిస్తారు. అట్లాంటి ఆవును చనిపోతే ఆ ఇంటి పక్కన పెద్ద శాపనార్థాలు పెట్టిందంట, మీ వంశం నాశనం అయిపోగాక అదే నీదని. ఇప్పుడు అదే జరిగింది. 10 సంవత్సరాలకి రాజారెడ్డి చనిపోయాడు. అది జరిగినాక రాజారెడ్డి చనిపోయిన 10 సంవత్సరాలకి రాజశేఖర రెడ్డి గారు పోయారు. మరి వంశం నాశనం అవుతానే ఉంది. ఎప్పుడు కూడా శాపం అనేది పోదు. మీరు ఇష్టానుసారంగా ఏదో ఈ పూటకి మనం చెప్పింది నడిచింది, మనం చెప్పింది అయింది, మన నోటికి వచ్చినట్టు చేద్దామని చేసావు. ఒక 5 ఏళ్ళు బరా ఇచ్చారు ప్రజలు. ఒక్క దెబ్బకు దన్నారుగా 151 సీట్ల నుంచి ఒక దెబ్బ 11 సీట్లకి. ఇంకా నువ్వు ఇట్నే మాట్లాడి పిచ్చి మాటలు మాట్లాడితే అసలు ఈ మెంటలు ఎక్కినట్టు నీడు వైసీపీ పార్టీ కాదులని మావిగాని పార్టీ అంటారు. ఇక పిచ్చి మాటలు చెప్పావు మావిగాని అని ఎవరికి తెలియంది అదే పేరు పెడతారు నీ పార్టీకి. ప్రజెంట్ గొడ్డల పార్టీ తోటి నడుస్తా ఉంది మీ వ్యవహారం అంతా. మాది గొడ్డల పార్టీ అంటున్నారు, మీది హత్యల పార్టీ, వెన్నుపోటు పార్టీ అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. మరి వెన్నుపోటు నువ్వు పొడిచావు ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వీళ్ళందరూ మీ నాన్నని ఆదరించి మీ నాన్న సీఎం చేస్తే నువ్వేం చేసావు? మీ నాన్న చచ్చిపోయినాక నీకు పదవి లేదని చెప్పేసి రోసయ్య గారిని కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కానీ అందరిని విమర్శించి ఒక పెద్ద పార్టీ పెట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వు వెన్నుపోటు పడిచావు. ఏనాడు మేము వెన్నుపోటు పడలేదు. పార్టీ ప్రమాద స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే
చంద్రబాబు గారిని పార్టీ కార్యకర్తలు కేడర్ తీసుకొచ్చారు తప్ప బయటికి సార్ ఇది కాదండి పద్ధతి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చిన్న పొరపాటు చేయబోయారు, చేయబోతే అది పొరపాటు జరుగుతుందండి, మీరు ఇది కాదు మన పార్టీ ఉండాలి అంటే మీరు రావాలి ముందుకని చెప్పి నాయకులందరూ బలవంతంగా తీసుకుని వస్తే తప్ప చంద్రబాబు గారు కాదని రాలా. వాళ్ళందరినీ కాదని లేక వచ్చాడు. ఎందుకు పార్టీ నష్టపోతుంది అని ఉద్దేశంతో వచ్చారు తప్ప ఎవరు ఎన్నిపోటు పడవలా. ఎవరు పొడిచారు? వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చెప్తలా. మరి అందరూ ఇలా చంద్రబాబు గారు ఎంటే ఉండారుగా, వాళ్ళ నాన్నగారిని ఎన్నిపోటు ఏం పడవలా. కార్యకర్తలు ఉన్నారు ఆ రోజు. మరి ఎలక్షన్ జరిగినా కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గెలిపించారు కానీ మరి రామారావు గారు ఎంటే ఉండలా. ఆ రోజు రామారావు గారు సపరేట్ చేశాడు కదా. మేము ఎందుకంటున్నామంటే ఆ మాట ఇవ్వాలా, మేము అనకూడదు. మీరు ఎన్నిపోటు అనే దానికి అర్థం చేయడానికి చెప్తున్నాం. ఎన్నిపోటు కాదు అది. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మేము బాబు గారు ఏమిటి అందరూ కూడా. బాబు గారు కూడా ఎన్నిపోటు కావాలని పడవాలి. అన్యాయం జరుగుతుంది. లక్ష్మీపార్వతి ఎవరండి? ఆమెను సీఎం చేస్తారంటే ఎవరు ఒప్పుకుంటారు? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొడాలి నాని బయటకు వచ్చాడు. వంగి వంగి దండం పెట్టడం, అటు మోడీ కానొచ్చినా ఇటు పవన్ కళ్యాణ్ కానొచ్చినా వంగి వంగి దండం పెట్టడం తప్పితే ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు సాధించింది ఏమీ లేదంటున్నాడు కదా. మరి వంగి వంగి దండాలు వాళ్ళు పెట్టారు. ఎవరికి? ప్రజాస్వామ్యానికి, ఆంధ్ర రాష్ట్రం బాగు చేయడానికి దండం పెట్టలా. వీళ్ళు పోయి మోడీ కాళ్ళకి 2 చేతులతో దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి దేనికి పెట్టాడు? ఆయన కేసుల్ని, ఆయన దొంగతనాల్ని అన్నింటినీ కాపాడుకోవడం కోసం చేసిన హత్య నేరాలు ఇవన్నీ ఉండే కదా, రకరకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి చేసినవి అన్ని. వాళ్ళ బాబాయ్ హత్యలు కానీ ఇవన్నీ బయటపడకుండా ఉండడం కోసం, అవన్నీ వాటి మీద ఎంక్వైరీలు రాకుండా ఉండడం కోసం నువ్వు పోయి కాళ్ళు పట్టుకున్నాడు మీ సీఎంగా ఉన్నప్పుడే. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా కాళ్ళు పట్టుకోలే. నమస్కారం పెట్టింది గౌరవం, ప్రతి సంస్కారం అన్నమాట. ఆయన నమస్కారం ఈయన పెట్టాడు, పెద్దవాడు ప్రధాని అని, ఆయన కూడా నమస్కారం పెడతారు. సంస్కారం అంటే అది. అంతేగాని పోయి కాళ్ళు పట్టుకొని ఆయన సొంతంగా కూడా ఏనాడు ఆయన కోసం ఏం పెట్టాల. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా రాష్ట్రం కోసం, సరే నమస్కారాలు ఎవరైనా పెట్టుకుంటాం. ఎవరి కోసం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రం కోసం పెట్టాడు. పోలవరం స్టార్ట్ చేయాలా, దానికి డబ్బులు కావాలా, సార్ మాకు ఇది కావాలని అడుగుతున్నాడు. 3 రాజధాని కట్టాలా, రాజధాని కోసం డబ్బులు కావాలా. పోయిన గత చరిత్ర అంతా నువ్వు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసావు, పెన్షన్ల కోసమని, వాటి కోసమని, వీటి కోసమని. ఏనాడైనా పరిశ్రమలు తీసుకొచ్చావా? పరిశ్రమలు తీసుకొచ్చుకోవాలి, చేయాలి అన్నా కూడా దానికి ఒక ఇది కావాలి. వాటి కోసం అని చెప్పేసి బాబు గారు అన్ని తీసుకొచ్చి తెచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాడు, ప్రధాని గారిని కలుపుతున్నారు, లేకపోతే అమిత్ షా గారిని కలుపుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేశాడు తప్ప ఆయన సొంత దానికి చేయలే. నువ్వు ఏనాడన్నా పోయి రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎంగా ఉన్నప్పుడు మాకు ఇది కావాలి, ఈ రాజధానికి డబ్బులు కావాలి అని అన్నావా? నువ్వు ఫస్ట్లో ఎక్కనే సార్ మాకు రాజధానికి వీటికి ఏం అవసరం లేదండి, మా పనులు మాకు చేర్చాలన్నాడు. వాడి సొంత పనులు చేసుకోవడం కోసం పోయి ప్రధాని దగ్గర కాళ్ళ ఏళ్ళబడ్డాడు. మేము అట్లా చంద్రబాబు గారు అంటే ఆ రకంగా కాళ్ళ ఏళ్ళబడ్డా. మరి ఎందుకు కొడాలి నాని పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడం పదే కదండి, 2 సంవత్సరాల తర్వాత వచ్చి. 2 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లను మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవాలి కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు నమ్మినంత మాట నమ్మలేదు కదా, ఎందుకంటే మళ్ళీ మనం ఏదో చెప్తే అసలు మర్చిపోతారేమో జనం అని వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం రావడం తప్ప వాళ్ళు ఏమి చేయగలిగేది లేదు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మీరు ఏం చేశారు, ఏం మాట్లాడుతున్నారు అన్ని ప్రతి ఒక్కటి. ఇదివరకులా కాదు, ఇప్పుడంతా మీడియా ఉంది. ఎమ్మటే నువ్వు తప్పు మాట్లాడావంటే ఎమ్మటే మళ్ళీ ఇంకోటి మాట్లాడితే ఎమ్మటే పెడుతున్నారు దాని పక్కన. ఇది ఆ రోజు ఎట్ట మాట్లాడావు, ఈ రోజు ఎట్ట మాట్లాడావు అని అవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఎవడు ఏ రోజు ఏం మాట్లాడినా ఇవాళ మన ఇష్టం వచ్చినట్టు మనం నోటికి మాట్లాడితే అరే నువ్వు ఆ రోజు ఇది కూసావు కదా కోత, మళ్ళీ ఈ రోజు ఇది మాట్లాడుతున్నావు, అది ఎవరికైనా వర్తిస్తుంది, వాళ్లే కాదు ఎవరైనా కాదు. అందుకని ఆ మాట్లాడేటప్పుడు ఆశ చూసి మాట్లాడుతూ నేర్చుకోవాలి ముందు. అసలు వాళ్ళకి అది లేనన్నాడు వాళ్ళ ఇంకా అది అంతే ఉంటుంది వాళ్ళ పని.